MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Nowadays we are seeing many doctors also coming into the industry and prominent roles చేయడం కానీ అండ్ ఆల్సో ప్రొడక్షన్ వైజ్లో ఉండడం కానీ ఇట్స్ హ్యాపీ వీఆర్. అలా మీరు ఎంటర్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? పర్టికులర్గా ఒక బీజం అనేది కూడా పడ్డం ఉంటుంది, ఒక ఇన్సిడెంట్ ఆర్ అది అంత ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం లేదు. ఇట్ వాస్ అ వెరీ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్. కాలేజ్లో ఉన్నప్పుడు నాటకం చేయడం మొదలుపెట్టాను. అది ఎక్కడో ఆ నాటకం పిచ్చి ఎక్కి 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 ఐ ఫినిష్డ్ మెడిసిన్ ప్రాక్టీస్. దాని తర్వాత ఇప్పటిదాకా మెడిసిన్ కావాలని చేశాను, చదివాను, ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నాకు నాటకంలో యాక్ట్ చేయాలని అనిపిస్తుంది. సో నాటకం చేయడానికి వెళ్ళాను. దానికి కొంచెం అపోజిషన్ ఆఫ్ కోర్స్ ఉండింది. నాటకం చేస్తూ చేస్తూ ఎవరో ఒక సినిమా ఆఫర్ చేశారు. అలా ఒక ఫస్ట్ సినిమా హ్యాపెండ్. దెన్ ఓకే, ఇది కూడా ట్రై చేద్దామని మెల్లగా సినిమాలు ఛాన్స్లు వెతకడం కూడా మొదలుపెట్టాను. ఓకే, సైమల్టేనియస్లీ నాటకం చేసేవాడిని. అండ్ 2020లో లాస్ట్ నాటకం చేశా. దాని తర్వాత కోవిడ్ షట్ డౌన్, సో లైవ్ పర్ఫార్మెన్సెస్ గోట్ హిట్. అండ్ స్లోలీ అట్ దట్ టైమ్ ఉమామహేశ్వర గురు రూపసి బయటకు వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 బయటకు వచ్చింది. మెల్లగా సినిమా ఆల్సో పిక్డప్. సో అలా కంప్లీట్ చేంజ్ లైఫ్ అనేది కూడా. సో ఏదైనా మూవీస్లో మనం చూసినట్టు ఏదైనా ఒక డిఫరెంట్గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లేదు, దిస్ ఇస్ అ ఫ్లాట్ అన్నట్టు కూడా. ఫ్లాట్, స్లో, గ్రాడ్యువల్. ఓకే, అండ్ డాక్టర్ అవ్వాలని మీ చాయిసా? నా చాయిస్. మీ చాయిస్? నా ఫాదర్ చాయిస్ అయితే ఇంజనీరింగ్ చేసుకుని MBA చేసుకుని యూఎస్కి వెళ్ళిపోవాలి. అదే మా ఫాదర్ వాళ్ళ గోల్. మిమ్మల్ని అలా చూడాలనుకున్నారు, కానీ ఐ డిసప్పాయింటెడ్ హిమ్ బై బికమింగ్ డాక్టర్. ఓకే, డాక్టర్ వరకు ఓకే. డాక్టర్ డిసప్పాయింటెడ్ హిమ్ మోర్ బై బికమింగ్ ఎన్ యాక్టర్. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన లేరు, ఈజ్ నో మోర్. ఓ సారీ. హీ పాస్డ్ అవే అట్ ద పాయింట్ వెన్ నేను నాటకం నుంచి సినిమా ట్రై చేద్దామని చెన్నైకి వెళ్ళడానికి అప్పుడే ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకుని అక్కడ వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. అట్ దట్ టైమ్ హీ పాస్డ్ అవే. ఫ్యామిలీలో అపోజిషన్ ఉండింది, బట్ స్లోలీ దే కమ్ అరౌండ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, అపోజిషన్ అంటే అరే నువ్వు డాక్టర్ని ఎందుకు నాటకం చేయాలి అంటే ఎవరు మెయిన్గా అపోజ్ చేశారని? ఫాదర్, మదర్, ఫ్రెండ్స్, సమ్ రిలేటివ్స్. And then slowly people started understanding. And okay, అండర్స్టాండింగ్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఇతను ఏం చేయలేము మనం వదిలేసారు. అంటే మొండివారా మీరు? వచ్చేమో, ఎందుకంటే రాజుకన్నా బలవంతుడు మొండివాడు, రాజుకన్నా బలవంతుడు అవుతారంటారు. ఇట్స్ సెయింగ్. మీ చాయిస్ని బట్టి డాక్టర్ అయ్యారు, అంటే దాని లేటర్ నాటకాల్లోకి రావడం, దెన్ మూవీస్. ఏంటంటే అది ఇట్స్ నాట్ సో ఈజీ. డాక్టర్ చేయడం అనేది కూడా నాట్ ఈజీ. ఒక ఫ్యాన్సీ అమౌంట్ ఇంకొంచెం ట్రై చేసి ఉంటే ఒక ఇట్స్ గుడ్ అమౌంట్ అనేది కూడా మనం స్పెండ్ చేస్తూ సర్వీస్ ఇస్తూ ఆ డాక్టర్ని చేస్తూ ఉండేవాళ్ళం. దాన్ని వదిలిపెట్టేసుకొని ఒక డిఫరెంట్ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం ఇట్స్ ఎ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్. మీ ఎప్పుడైనా అనిపించిందా, అరే ఎప్పుడైనా కానీ అనవసరంగా మేము ఈ అంటే పాతనే చేంజ్ చేసుకున్నానే అనే ఉద్దేశం? కానీ అనవసరంగా పాత చేంజ్ చేసుకున్నానని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఈ కోవిడ్ టైంలో రిటర్న్ వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చా అని నా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని అడిగాను. బట్ దెన్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ మై ఓన్ స్టఫ్ ఫ్రమ్ ద సైడ్ లైన్స్, ఆర్గనైజింగ్ బెడ్స్ ఆర్ హెల్పింగ్ పీపుల్ గెట్ ఆ రెస్పిరేటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ. రోజు ఎవరో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సెండింగ్ రిపోర్ట్స్, ఆస్కింగ్ మీ టు గో త్రూ ఇట్, వాట్ టు డూ నౌ. సో దట్ అంతవరకు చేశాను. ఓకే, but again for me to go back to the hospital setup would mean some amount of training, and that was also a very tense time. అలా మాత్రం. ఓకే, అప్పన్న మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అంటే మీ పేరులోనే ఉంది, అప్పులు ఇచ్చి మరీ రాబట్టుకోవడానికి మీరు చేసే అంటే అది జిముక్కులు కానీ మీ గురించి మనోజ్ గారు చెప్పే బిల్డప్ కానీ అన్నీ చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. అలా ఎంటర్టైన్ చేయబోతుందా ఈ వారం మన ప్రేక్షకులకి? డెఫినెట్లీ ఈ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ యూనిక్ క్యారెక్టర్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను చేసిన క్యారెక్టర్స్లో ఇది అది ఒక ఆర్క్ ఎక్కడో మొదలుపెట్టి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఓకే, స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయని చోటకి తీసుకెళ్తుంది.
సో ఇంకా చెప్తే నేను Spoilers లాగా స్పాయిలర్స్ లాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ గిడ్డివాం చాట్లో జరిగిన సంగతులు ఏంటి? అది రామకృష్ణనే అడగాలి. రామకృష్ణనే అడగా. అండ్ మీరు చేసే ప్రతి ఒక్క మూవీలో కానీ దట్ వర్సటాలిటీ అనేది కూడా ఎక్కువగా చూపించడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? అలాంటి స్క్రీన్ ప్లేలు స్టోరీలు నా దగ్గర వస్తాయండి. ఓకే. వాళ్ళు చెప్పిన దాన్ని చేస్తేనే చాలు. అది అక్కడేమో కొంచెం చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి, కానీ నేను గొప్పగా ఏదో చేశానని అలాంటి ఏం లేదు. సో పేపర్ మీద ఉన్న దాంట్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా అంతే. కానీ దాన్ని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి అందించడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అది మీ యాక్టింగ్లో కనిపించడం అనేది కూడా కామన్ అవుతుంది. లైక్ ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ కైండ్ ఆఫ్ థింగ్. అరే పల్లె చేస్తున్నారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ తెప్పించడానికి కానీ ప్రేక్షకులకి. సో వాట్స్ అ రెసిపీ ఈ యాక్టింగ్ విషయంలో మీరు చేసేది? రెసిపీ అంటే తెలీదు. ఆ మూమెంట్లో ఆ అట్మాస్ఫియర్లో ఫెలో యాక్టర్స్తో చేసేటప్పుడు అట్మాస్ఫియర్లో ఏదో ఒకటి వస్తుంది. మనం ఎంజాయ్ చేస్తే ఏదైనా బాగానే వస్తుంది అనేది నా అభిప్రాయం. మేబీ కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ అది మన చేతిలో లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా, నో వన్ గోస్ సేయింగ్ నేను ఇవాళ 50% చేస్తా, అలా ఈ సీన్ పండకపోతే కూడా నాకు పర్లేదు. నో వన్ గోస్ విత్ దట్ యాటిట్యూడ్. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ దేర్ సేయింగ్ 100% ఇవ్వాలి, 200% ఇవ్వాలి, సీన్ అదరగొట్టాలి. ఆ ఫీలింగ్తోనే వెళ్తాను. ఫైనలీ తెర మీద వస్తున్నప్పుడు రియాలిటీ తెలిసిపోతుంది. ఓకే. ప్రవీణ్ గారిది అంటే ప్రొడ్యూసర్గా మీరు చూశారు ఆల్రెడీ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో చేశారు కాబట్టి అందులో ఒక చిన్న క్యామియో టైప్లో కూడా అది వస్తారు, అది వెళ్ళిపోతాను. కాకపోతే ఈసారి ఫుల్ లెంత్గా డైరెక్టర్, యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసర్, ద 3 roles ఇన్ 1 person అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ మీన్ నిద్ర లేక, తిండి లేక, ప్రతిసారి యూఎస్ నుంచి వచ్చేటప్పుడు జెట్ లాగ్ ఉంటుంది, అవన్నీ భరించుకొని ఆ ఎండలో, విపరీత ఎండ, ఆ ఎండలో పని చేసుకుని, అండ్ ఐఎమ్ ష్యూర్ హర్ హెల్త్ వుడ్ హ్యావ్ సఫర్డ్. కలర్ మొత్తం రంగు మారిపోయింది, అండ్ రెస్ట్ లేదు. ఓకే. కమ్ ఫ్లై ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఐఎమ్ ష్యూర్ షీఈ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ద ఫ్లైట్, రైటింగ్, అండ్ ఇక్కడ రాగానే స్ట్రైట్ ఇన్ టు యాక్షన్. సో చాలా కష్టపడ్డారు. అండ్ సమ్ ఆఫ్ ద లొకేషన్స్ వేర్ ఆల్సో ఛాలెంజింగ్. అంత యాక్సెసిబుల్ లొకేషన్స్ కాదు. పెద్ద బయలు, అరకు దగ్గర, ఆ రీజన్లో లంబసింగి దగ్గర షూట్ చేసిన చోట, తర్వాత నర్సీపట్నంలో పీక్ సమ్మర్ వేరే, అండ్ లైక్ 48-45 degrees. ఓకే. సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ వే. ఐ మీన్ స్క్రీన్ మీద ఏం కనపడదు, కానీ మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నా. నేను షూట్ చేసిందేమో 5-6 రోజులు అంతే. ఓకే. కానీ ఆ క్యారెక్టర్, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉండబోతుంది. ఓకే. మీకు అరకుకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కనెక్షన్ ఉందా? ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మీరు పరిచయం అవడానికి ద రీజన్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య. అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ అనేది కూడా అరకు అరకునే. యా. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ ఆ చుట్టుపక్కలలోనే. ఎలా అనిపిస్తుంది సార్? అది అక్కడికి వెళితే వెదర్ బాగుంటుంది, అఫ్ కోర్స్. ఓకే. గాలి బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఏ నగరం దాటి బయటికి వెళ్తే షూట్ చేయడానికి అది చాలా బాగా అనిపిస్తుంది. అది రాజమండ్రి కానీ, ఆత్రేయపురం కానీ, లేదంటే ఇక్కడ అరకు దగ్గర. బికాజ్ కొన్ని చోట్ల సిగ్నల్ ఉండవు. సిగ్నల్ లేకపోతే హ్యాపీయే కదా. తర్వాత ఐ మీన్ స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది. అరే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఇన్స్టాలో ఎవరు మెసేజ్ పెట్టారో, ఎవరు కాల్ చేశారో, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ అందులో ఉన్న ప్రశాంతం మీకు ఎక్కడ దొరకదు. అండ్ ఫోకస్గా పని మీద గమనం పెట్టవచ్చు మనం. ఓకే. అండ్ అందరూ కలిసి ఉంటాం కాబట్టి యాక్టర్స్ మొత్తం ఒక మినీ పిక్నిక్ లా కూడా ఉంటుంది అది.
ఇక్కడైతే షూట్ అయిపోయింది 6:30 అవ్వగానే అందరూ ప్యాకప్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఒకే చోట్ల కలిసి ఉండటం అనేది, కలిసి వెళ్ళటం, అక్కడ పని చేసుకొని, ఐ లైక్ దట్. ఒక కమ్యూనిటీ లాంటిది ఫామ్ అయిపోతుంది. ఓకే. అంటే ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలిసిన ప్రొడక్షన్ అని చెప్పేసి అలా ఓకే చేశారా, లేకపోతే మెయిన్గా క్యారెక్టరైజేషన్ అని విన్న తర్వాతనే దాన్ని ఓకే చేశారనుకోవచ్చా? ఎందుకంటే ద ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనేది ఒక ఎమోషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఆ మౌమాటానికి ఒప్పుకున్నారని అట్లా అనుకోవచ్చా? అట్లాంటిది కాదు, వీఆర్ స్పీకింగ్ అబౌట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బిఫోర్ ఆల్సో. ఓకే. ఆ టైంలో ఇది వచ్చింది. ఈ స్టోరీ ప్రవీణ గారి దగ్గరకు వచ్చేటప్పుడు నేను కూడా చదివాను, అండ్ షీ లైక్ యూఆర్ డూయింగ్ దిస్ రోల్, అండ్ ఐమ్ లైక్ ఓకే. ఇట్స్ చాలా ఈజీగా జరిగింది అది. ఓకే. అంటే వచ్చిన తర్వాతైనా కానీ అందులో మీరు చేసిన పర్టికులర్గా మార్పులు ఏమన్నా ఉన్నాయా? కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్ వైజ్ ఎవ్రీథింగ్. అది ప్లేయింగ్లో వాట్ ఎవర్ ఐ కుడ్ బ్రింగ్ ఇన్, ఐ బ్రాట్ ఇన్. దాన్ని తప్ప రీడింగ్లో ఉంటుంది, వీ డిస్కస్ వాట్ ఎవర్, బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ మేడ్ టు ద ఫైనల్ కట్ ఐ డోంట్ రిమెంబర్. ఓకే. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? ఏ క్యారెక్టర్ పర్టికులర్గా? ఈ క్యారెక్టర్ ఇన్ ద వన్ దట్ ఐ ప్లేడ్, అప్పన్న, దట్ ఈస్ క్వైట్ ఎక్సైటింగ్. రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది, హాయ్, ఐ మీన్ వెరీ జాలీ క్యారెక్టర్. క్యారెక్టర్ దట్ అందం ప్లేడ్, దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. రెడ్డి గారిది ఆఫ్ కోర్స్ ఇట్స్ లైక్ త్రూ అవుట్ ఈజ్ అ వాయిస్ ఆఫ్ రీజన్ ఈ మొత్తం ఆ వరల్డ్. బట్ ఐ లైక్ వాట్ ఎవర్ ఏ పాత్ర నేను చేశానో నాకు అది నచ్చింది. ఓకే. ఎంత బాగా చేశానని తెలియదు కానీ నేను చేసినంత వరకు నాకు నచ్చింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడైతే. ఓకే. అంటే రింగ్స్ వస్తాయా ఇప్పుడు? కావాలంటే మా వాళ్ళు ఎఫెక్ట్స్లో వేసుకుంటారు, అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు సో ఖచ్చితంగా కొంచెం నర్వస్ కైండ్ ఆఫ్ థింగ్, ఏ క్యారెక్టర్తో మనం అడుగు పెడుతున్నాము అంటే మన మార్క్ అనేది చూపించాలి అని అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక కుతూహలం అనేది ఉంటుందన్నమాట. అలా మీకు జోగినాథ్ పాత్ర అనేది దక్కడం కానీ, ఆ సీరియస్నెస్ కానీ అది వచ్చి చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం అరకు వెళ్ళాను, అది ఎక్సైటింగ్గా ఉండింది. రెండోది నేను వెంకటేష్ మహాని కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక స్క్రీనింగ్లో కలిసాను చెన్నైలో. ఓకే. అలా యాక్సిడెంటల్గా కలిసి సరే అని చెప్పి, అండ్ వీ వర్ టాకింగ్, అండ్ కొన్ని నెలల తర్వాత ఈ సినిమా జరుగుతుందని తెలిసింది. దెన్ ఐ టెక్స్టెడ్, దెన్ ఈ సెట్ కమ్ యూర్ డూయింగ్ దిస్ రోల్. నేను ఎప్పుడో ఒరిజినల్ ఈ మహేష్ ప్రతికారం ఎప్పుడో చూశాను, అండ్ దెన్ ఐ సెడ్ నో ఐ ప్రిఫర్ టు రీడ్. దాని తర్వాత ఆ స్క్రిప్ట్ చదివి, అండ్ అక్కడికి వెళ్ళంగానే సెటప్ అంతా రెడీ ఉన్నింది, అండ్ మహా హ్యాడ్ హిస్ ఐడియాస్, అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్ డూయింగ్ దట్ రోల్. ఓకే. కానీ మీది మాత్రం ఒకే, అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఒక ఆర్క్ అనేది కూడా మనం చేస్తూ ఉంటాము, ఇట్స్ గోస్ లైక్ అనే ఈసీజీలో మనకు వచ్చేది ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ద సేమ్ మీటర్లోనే వెళ్ళిపోవడానికి రీజన్? అతని వ్యక్తిత్వం అలా నేను ఊహించుకున్నంత వరకు. బట్ నువ్వు ఎంత పెద్ద తోడైనా సరే నేను చూసుకుంటా. కొంతమంది ఉంటారు కదా, లైక్ వెరీ పోకర్ ఫేస్డ్, కామ్, నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే ఐ విల్ హ్యాండిల్ యూ. ఓకే. అలాంటి ఒక వ్యక్తి అనేది నా మైండ్లో, బికాజ్ ఈజ్ అ బార్న్ రౌడీ. నాట్ ఊరికే ఈ రౌడీజం చేసేవాళ్ళు హడావుడి చేసుకుని అదంతా ఏం లేదు, కామ్గా ఉంటాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే. లైక్ వెరీ ఇమ్మొబైల్ ఫేస్. ఎస్. కానీ అక్కడే తెలుగు ప్రేక్షకులకు మీరు నచ్చారనుకుంటా. వాట్ అంటే ఆ క్యారెక్టర్ మీరు డీల్ చేసిన విధానం కానీ, దాంతోపాటు ఎవరి తను అనే కైండ్ ఆఫ్. అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది సార్? బిజీ అండ్ ఆల్సో డూయింగ్ మల్టీ లాంగ్వేజ్లో చేస్తూ ఉన్నారు, మెనీ మూవీస్. సమ్ టైమ్స్ బిజీ, సమ్ టైమ్స్ నాట్ సో బిజీ. నేను మీకు ముందు చెప్పినట్టు ఖాళీ కూర్చోవడం కూడా నచ్చుతుంది.
ఖాళీకి కూర్చున్నప్పుడు పని చేయాలనిపిస్తుంది. పని చేసేటప్పుడు ఖాళీ కూర్చుంటేనే బాగుండేదేమో అని హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ టెండెన్సీ కాబట్టి అలా ఉన్నప్పుడు ఇలా సో ట్రావెల్ ఉంటుంది. హియర్ బెంగళూరు, చెన్నై, మదర్ లివ్స్ ఇన్ బెంగళూరు, సో అప్ అండ్ డౌన్ కొట్టాల్సి వస్తుంది. అండ్ షూట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతా. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ యాక్టర్స్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈ మధ్య చాలా వింటున్నాం సార్, ఇది వింటున్నాం. ఇట్స్ యాక్చువల్లీ యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇంజనీరింగ్ చదవాలి. ఇప్పుడు మాకేస్తున్నట్టుంది. ఓకే, లైక్ వెరీ ఫ్యూ డాక్టర్స్ ఎండ్ అప్ ఇన్ అదర్ ఫీల్డ్స్. అంటే